హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్పేస్తానండి. నా స్టైల్లో అయితే ఒకసారి అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా అయితే మెచ్చుకుంటారండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనమైతే మ్యాగ్నెట్ అయితే చేసేసుకుందామండి. చికెన్లోకి వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, లవంగా, చెక్క, అలాగే యాలుక్కాయలు, కొద్దిగా షాజీరా, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే పెరుగు, నిమ్మకాయ కూడా ఒక సగం ముక్క, ఇలా అన్నీ వేసుకొని ఆయిల్ కూడా వేసుకోండి. మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నెట్ అయితే చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ లోపు అయితే మనమైతే రైస్ అయితే ఉడకబెట్టుకుందామండి. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టుకొని వాటర్ అయితే పోసుకొని అందులోకి వచ్చేసి కొద్దిగా యాలుక్కాయలు, చెక్క, లవంగా, అలాగే షాజీరా, కొద్దిగా అయితే పుదీనా, కొత్తిమీర, అలాగే సగం ముక్క అయితే నిమ్మకాయ అలా పిండుకొని ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడాను మంచిగా బాయిల్ అవ్వాలండి. వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే మనకైతే బాయిల్ అయినాయి కదండి వాటర్. ఇందులోకి వచ్చేసి మనమైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇలా రైస్ అయితే వంతు అయితే ఉడికితే సరిపోయిద్దండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మనం చికెన్లోకి అయితే వంతు ఉడికిన రైస్ అయితే యాడ్ చేసేసుకుందామండి. మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. మంచిగా మొత్తం అయితే చల్లేసుకోండి. అసలు చికెన్ అనేది ఏమీ కనిపించకుండా మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ అయితే చేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే పైన అయితే మనమైతే కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ అయితే చల్లేసుకొని దమ్ ఇచ్చేస్తే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అంతే టేస్టీగా అయితే కుదిరిద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.